ప్రధానంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, కాపులకి, అదేవిధంగా రెడ్లకి, కమ్మారికి, అన్ని ఆ కులం ఈ కులం లేదు, అన్ని కులాలకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది. దాన్ని అనేక రకాలుగా మళ్ళీ మోసం చేయడానికి ఈ ముఖ్యమంత్రి మళ్ళీ రోడ్డెక్కుతా ఉన్నాడు. చలాయించడానికి 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు పెత్తందారి పేదవారు అంటున్నాడు, లేదంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ మోసపోతే ఈ రాష్ట్రం అంధకారంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి తీసుకున్నటువంటి ప్రోగ్రామే ఈ జైహో బీసీ కార్యక్రమం అనేది మీకు తెలియజేస్తున్నా. ఇది మొట్టమొదటిగా బలహీన వర్గాల్లో, ఎందుకంటే కిందటిసారి జరిగినటువంటి 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి అనేక మాయమాటలు చెప్పాడు. అనేక రకాలుగా వాళ్ళల్లో ఒక అనుమానాలు సృష్టించాడు. ఏదో రకంగా అధికారంలో రావడం కోసం ప్రతి ఒక్కరిని బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. చివరికి ఇవాళ పిడిగుద్దులు గుద్దుతా ఉన్నాడు, నెత్తి మీద చేతులు పెట్టాడు. అనేక రకాలుగా నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి కూడా ఈ రాష్ట్రంలో మోసం జరుగుతోంది, దగా జరుగుతోంది. దాన్ని గుర్తించే తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంది. దానిలో అనేక కష్టాలు పడ్డాం, నష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. అయినా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం అనేక మంది మనం త్యాగం చేస్తూ ముందుకు వచ్చాం. ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం అనేది ఇది ఈ రాష్ట్రంలో ఒక శుభపరిణామాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అడుగడుగున ఇబ్బందులు పెట్టడం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు స్వతంత్రం వచ్చిందంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే నిజమైనటువంటి స్వతంత్రం బలహీన వర్గాలకు వచ్చింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆ రోజున స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెట్టినా అప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా లేవు. కొంతమంది పెత్తందారుల చేతుల్లో ఉండేది, పంచ కట్టుకుని ఆ గ్రామాల్ని శాసించే పరిస్థితి ఉండేది. కానీ మొట్టమొదటిసారి అన్న నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాల్లో కూడా రాజకీయ చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెట్టి ఇవాళ అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతా ఉన్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి. ఆ 20% ఉన్నటువంటి రిజర్వేషన్ని దశల వారీగా పెంచి 34% తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కొన్ని లక్షల మంది నాయకత్వాన్ని ఇచ్చారు. ఆ రోజున కేంద్ర మంత్రులైనా, రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవులు ఇచ్చిన బలహీన వర్గాల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రి చేసినా లేదు, ఈరోజు మనకు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు చేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఉన్నా, మరి ఆ రోజున మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బీసీల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి ఆ రోజున మరి దేవేంద్ర గౌడ్ గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, మరి ఈనాడు చూసుకున్న తెలుగుదేశం పార్టీలో అనేక మంది కీలకమైనటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, మరి మన పార్లమెంట్ సభ్యులుగా కొనకళ్ళ నారాయణరావు గారు కానీ, మరి ఈ ప్రాంతం నుంచి మొట్టమొదటి బొర్రా వెంకట స్వామి గారు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే గెలిచారనేది తెలుగుదేశం పార్టీ రావడం వల్ల అనేక మంది ఆ రోజున రావడం. తర్వాత మళ్ళీ మరి మామయ్య గారు నడుగుతు నరసింహరావు గారు ఎమ్మెల్యేగా గెలిస్తే వెంటనే పిలిచి మంత్రిని ఇవ్వడం. కేపీ రెడ్డి గారు కూడా ఆ రోజున ఇక్కడ మరి ఎంపీగా పోటీ చేస్తే అవకాశం కల్పించడం. బొత్స అర్జునుడు గారికి మున్సిపల్ చైర్మన్గా ఇచ్చి శాసనమండలి సభ్యులుగా చేయటం మన నియోజకవర్గమే దానికి ఒక ఉదాహరణ. ఇవాళ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా మరి అవకాశం మనకి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత. ఇవాళ అనేక మంది
రాజకీయంగా మరి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఆ రోజున కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి ఆదరణ స్కీమ్ పెట్టి మనకు ఉన్నటువంటి కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించి ప్రోత్సహించడం కోసం ఫెడరేషన్స్ పెట్టి ప్రతి సభ్యుడికి 2 లక్షల రూపాయలు చొప్పున 15 మంది సభ్యులుంటే 30 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒక యూనిట్ పెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేయటం. అదేవిధంగా విదేశాల్లో చదువుకోవాలి, విదేశాల్లో చదువుకునే దానికోసం కూడా అవగాహన కల్పించాలని చెప్పి ఆ రోజున 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మనం ఇచ్చాం. అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రత్యేకంగా బీసీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసింది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా ఈ రోజు వచ్చిన వెంటనే 56 కార్పొరేషన్లు ప్రకటించాడు. ఈ 56 కార్పొరేషన్ని ఎక్కడన్నా ఒక్క పైసా అన్నా విడుదల చేశాడా అని చెప్పి ముఖ్యమంత్రిని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. కుర్చీలు కూడా లేవు. నామినేటెడ్ పదవులన్నీ విధులు నిధులు ఉన్నటువంటి హోదాలు కలిగినటువంటి పదవులేమో ఆయనకి, ఆయన సోదరులకి, ఆయన సామాజిక వర్గానికి వేసుకున్నాడు. పనికి రాని నిధులు లేని కూడా కుర్చీలు లేని బీసీ కార్పొరేషన్ పదవులు ఇచ్చి బీసీలకి నేను ఏదో ఒరగబెట్టానని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇవాళ ఒక్క కార్పొరేషన్ నుంచి కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. గతంలో ఆదరణ స్కీమ్ కింద 10% వాళ్ళు కట్టుకుంటే 90% ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఆ రోజున అనేక రకంగా పనిముట్లు ఇస్తే అవన్నీ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోడౌన్స్లో పెట్టి గోడౌన్స్లో మొత్తం తుప్పు పట్టి ఎందుకు పనికి రాకుండా ఉండిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తి. ఇవాళ బీసీ భవన్లు ఇచ్చాం. 5 కోట్ల రూపాయలు ప్రతి జిల్లా కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో మన నియోజకవర్గంలో శారదా నగర్లో దాదాపు ఎకరం పొలం ఇచ్చి ఎకరం భూమి ఇచ్చి దాంట్లో 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇవాళ అక్కడ అడ్రస్ లేదు. ఇలా అనేకం అడుగడుగున ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేయటం. తెలుగుదేశం పార్టీకి బీసీలు ఉన్నారు, బీసీ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి మొట్టమొదటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారని చెప్పి ఆయన మీద ఒక తప్పుడు కేసు పెట్టి ఏసీబీ కేసు పెట్టి ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని 2వ రోజే ఒక పక్క బ్లీడింగ్ అవుతా ఉంది. అక్రమంగా గోళ్ళూరికి అరెస్ట్ చేసి అక్కడి నుంచి దాదాపు 18 గంటలు శ్రీకాకుళం నుంచి విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో మరి సర్జరీ కూడా ఫెయిల్ అయితే 2వ సారి మళ్ళీ సర్జరీ చేసుకోవటం, హాస్పిటల్లో 76 రోజుల పాటు ఆయన మరి హాస్పిటల్లో ఉండి పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారి మీద ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్ళి అక్షంతలు వేశాడని చెప్పి భార్యాభర్తలకు ఏదో గొడవ వస్తే దాంట్లో ఆయనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అయ్యన్న పాత్రుడు గారు 68 సంవత్సరాల వయసులో ఆయన మీద అనేక కేసులు పెట్టారు. చివరికి నిర్భయ కేసు కూడా పెట్టినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి నా మీద మీ అందరికీ తెలుసు ఒక హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టాడు. కానీ మీ అందరి సహకారంతో మళ్ళీ ఈ వేదిక మీద నుంచి మాట్లాడే అవకాశం కల్పించారంటే వెనక అందరూ ఉన్నటువంటి ధైర్యం ఈ రోజు నన్ను నడిపిస్తా ఉంది. ఇవాళ ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఇన్ని కష్టాలు పెట్టినా అనేక మందిని, ఎందుకంటే రాజమండ్రి జైల్లో నేను ఉన్నప్పుడు సగం మంది మన వాళ్ళే ఉన్నారు అక్కడ లోపల. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కష్టాలు బాధలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్, సోషల్ మీడియాలో షేర్ చేస్తే అరెస్టు. ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు.